హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 18/3/2024 సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న మనవి. గోచార ఫలితాలు అనేవి 42, 50 or 60% మీరు అనుభవించుకోండి. జన్మజాతకాలు 90% చూసుకోండి అని చాలాసార్లు చెప్తున్నారు, ఫాలో అవ్వండి. రెండవది, మొన్న మనకి మార్చి 12వ తేదీ కుమార్ సంథింగ్ ఏదో ఒక వ్యక్తి మనకి కామెంట్ చేశారు. గురుగారు ఏమనుకోకండి, మీరు స్క్రిప్ట్ చదివినట్టుగానే ఉంది అని చెప్పేసి అతను నన్ను అడిగారు. పోనీ మీరు ఇచ్చే స్క్రిప్ట్ నాకు ఇవ్వండి, ఆ స్క్రిప్ట్ చదువుతాను. రోజువారి ఫలితాల్లో కానీ మాసవారి ఫలితాల్లో కానీ ప్రతి వ్యక్తికి ఏం అవసరం ఉంటుంది? విద్య, ఉద్యోగం, ధనం, వివాహం, సంతానం, ప్రయాణ లాభం, విదేశీయానం, మాతాపి సౌఖ్యము, ఇంకేదన్నా షేర్ మార్కెట్ గురించి, ఇతరత్ర రైతుల గురించి చెప్తున్నాం. ఇంకా ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి జాతకాల కోసం ఇంకేమైనా కొత్త వాళ్ళు ఏమైనా కొత్తవి చెప్తున్నారా, అంటే వేరే వాళ్ళు ఏమైనా కొత్తవి చెప్తున్నారా మీకు? నాకు చెప్పండి ఒకసారి, కొత్తగా ఏం చెప్తున్నారు. ఒకవేళ నేను కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఏమంటే మీరు కాలేజీకి వెళ్తున్నారు, గేట్లోంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత 3వ గదిలో మీ కాలేజీలో మీకు అది ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంది, అయితే మీ అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తాడు. లేదంటే ఏమంటే మీరు వెళ్ళగానే పలాని బెంచ్ సర్కిల్లో మీకు కుడివైపు తిరగానే ఎడమవైపు మీకు యాక్సిడెంట్ అవుతుంది, కుక్క తగ్గుతుందని చెప్పమంటారా? ఏం చెప్పాలి? అంటే కొత్తగా అనేది నేను చెప్పేది స్క్రిప్ట్ తిన్నట్టుగా ఉందంటే కొత్తగా ఏం చెప్పాలి? ప్రతిరోజు ఆ వ్యక్తికి ధనము, విద్య, ఉద్యోగ విషయం ఈరోజు నాకు ఎలా ఉంటుంది, రైట్ ఈ రాశి వారికి నాకు బలంగా ఉంది, బలంగా లేదు, జాగ్రత్తగా ఉండాలి, పర్లేదు సరదాగా వెళ్ళవచ్చు అనేది జ్యోతిష్యం. ధర్మ సందేహాలు వేరు, ధర్మ సందేహం వేరు. మీ కుటుంబపరమైన కావచ్చు, లోక కళ్యాణం కోసం కాబట్టి ధర్మ సందేహాలు అడగండి, ఇది వేరే విషయం. కానీ మరి ఆ వ్యక్తి నన్ను మరి ఈ విషయం ఇప్పుడు అందరికీ చెప్పే మనవి ఏంటంటే, కొత్తగా ఏమైనా అడగబోతున్నారా అడగండి. జాతక ఫలితాల్లో ఇది చెప్పొచ్చు అని అడగండి, చెప్తాను. ప్రతి ఒక్కటి చెప్పగలిగే అవకాశం. కానీ నిత్యమైనటువంటి కార్యక్రమాల్లో ఇవి తప్ప వేరే చెప్పడానికి అవకాశం ఉండదు. రైతులకి కానీ, వ్యాపార విషయం కానీ, విద్యా ఉద్యోగ విషయం మాత్రమే ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గ్రహిస్తారని మాత్రమే. ఏదో ఆ వ్యక్తిని, నేను కుమార్ అనే వ్యక్తిని, ఎవరో అబ్బాయిని నేనేదో నెగిటివ్గా మాట్లాడట్లేదు. ఆయన అన్నాడు కూడా, తప్పు అయితే మన్నించండి అని కూడా చెప్పాడు. కానీ చెప్పే విధానం, ఆ స్క్రిప్ట్ ఏదో మీరు ఇవ్వండి, ఆ స్క్రిప్ట్ చదివి పెడతాను నేను. ఎందుకంటే నేను టీవీలలో కానీ ఏం చెప్పట్లేదు. టీవీలో చెప్పిన నా విషయంలో నా అవగాహనతోనే స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే గోచార ఫలితాలు, బుధ, గురు, శుక్రుడు, కుజుడి యొక్క ప్రభావాన్ని మాసవారి ఫలితాల్లో, చంద్రుడి యొక్క ప్రభావాన్ని రోజువారి ఫలితాల్లో, రాహు, కేతువులు, గురుడు, శనులను బట్టి సంవత్సర ఫలితాలు చెప్పే ప్రయత్నం ఉంటుంది. ఎవరైనా ఇలాగే చెప్పాలి. కొద్దిమంది ఊహాత్మకమైనది, కొంతమంది శక్తి బాగా ఉండొచ్చు, అంత శక్తి నాకు లేదనుకోండి. అంటే వాళ్ళు ఈ జంట విడిపోతారు, ఈ రాజకీయ నాడు గెలుస్తాడు, నేను చెప్పకపోతే ఇది నేను గుండు చేయించుకుంటా, అలాంటివి కాదు. పలాని వ్యక్తి పేరు పరంగా ఇది బలం ఉంది, గెలవగలిగే అవకాశం ఉంది, అంతవరకు. అతను ఎందుకు గెలిచాడు, ఇతను ఎందుకు ఓడిపోయాడు, అతనికి బెయిల్ ఎందుకు రాలేదు అనే విషయాలన్నీ కూడా వాళ్ళ స్వజాతకంలో ఆధారపడి ఉంటాయి. అలాంటప్పుడు ఎందుకు నమ్మాలి అంటే, కనీసం 40-50% మనకి అనుకూలంగా ఉందా, నెగిటివ్ తెలుసుకొని మనం చేసే ప్రయాణంలో, చేసే పనిలో మంచి ఫలితాన్ని పొందుకోవడం కోసం మీరు జాతకాలను నమ్మాలి. జాతక విశ్లేషణ తెలుసుకోవడానికి, జన్మ జాతక విశ్లేషణ కోసం మీరు తప్పకుండా ఒక మంచి జ్యోతిష్కుడిని, మీ దగ్గర ఉన్న వాళ్ళని, మీ పక్కన ఉన్న వాళ్ళని సంప్రదించండి, ఇబ్బంది లేదు. నన్ను కూడా సంప్రదించవచ్చు. ఆఫీస్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎక్కువగా చెప్పినా అనుకుంటే మన్నించండి, మంచి విషయం అనుకుంటే 10 మందికి చేరవేసే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, ఈరోజు మనకి 18/3/2024 రోజున ఉన్నటువంటి రోజువారి ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైన శుభయోగం. ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయాన ప్రయత్నం చేయవచ్చును. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జినిషు పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతుల శుభస్థితి. రైతన్నలకి పంట లాభం, అంటే పంట కావాల్సిన ఏర్పాటు చురుగ్గా సాగే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన పంటకి మంచి ధరను పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే విదేశాల్లో కూడా గృహయోగము, స్థిర నివాసము, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి శుభయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా కనబడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి.
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో ముఖ్యంగా మంచి అభివృద్ధి, ఆనంద యోగాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు. మాట తీరు బాగుంటుంది. 10 మందిలో గౌరవాన్ని పొందుకునే శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో కానీ, నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతమైన శుభస్థితి. తప్పకుండా ఈరోజు మీకు ఒక శుభమైనటువంటి వాహనం కానీ లాభం కానీ పొందుకునే అవకాశాలు. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ప్రతి పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, అన్యోన్య దాంపత్యం కూడా పొందుకునే అవకాశాలు. క్షేత్ర దర్శనము, తీర్థయాత్ర సేవను కూడా పొందుకుంటారు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి వాహన యోగము, కుటుంబ సౌఖ్యము, కుటుంబ సభ్యులతో అనుకూలత, విహారయాత్ర, తీర్థయాత్ర, విదేశీయాన యాత్ర, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, సంతాన యోగం, సోదర సఖ్యత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, అన్యోన్య దాంపత్యం, ఆస్తి పంపగల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశం, సమస్య పరిష్కారం అవుతుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు అదృష్టయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పంట అనుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు. తప్పకుండా మీకు ఈరోజు కస్టమర్స్ నుంచి అంటే మంచి ఒక 5-6 ఎల్ఐసి బాండ్స్ని ప్రిపేర్ చేసేయగలిగే అవకాశాలు బలంగా కనబడుతుంది. అలాగే గృహ సంబంధమైనటువంటి అమ్మకం, కొనుగోలు చేసేటువంటి ఏజెంట్లకు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, గౌరవాదులు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల ఆదరణ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోదారులకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆరోగ్యం, ఆనందం, వస్తులాభం, వాహన యోగం. కాకపోతే వీరికి నమ్మిన వాళ్ళ చేత కొంత మోసగించబడే అవకాశం కనపడుతుంది. అలాగే ఈ వీధి కుక్కల వల్ల ఏదైనా ఇబ్బంది జరగవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఈ 2 విషయాలు మీరు అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. మిగతా విషయాలు మీకు శుభయోగాలే కనపడుతున్నాయి. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార, కళా, క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం. వ్యాపారపరంగా అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, వ్యాయామ, విద్యాలయ, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మణులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అభివృద్ధిని, ముఖ్యంగా విద్యార్థికి మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకోవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవచ్చు. గత వారం జరిగినటువంటి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఈరోజు కనబడుతోంది. తప్పకుండా మీకు ఆర్థిక అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, శుభవార్తా శ్రవణం, మాతృ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు లాంటివి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, అవమానం, లేనిపోని అనర్థాలు పొందుకునేటువంటి అవకాశం, చికాకు, అనవసరమైనటువంటి గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోవలసిన అవసరం ఏర్పడుతోంది. తప్పకుండా మీ జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి. ఎందుకంటే దాని దగ్గర పరిహారాలు చేసుకుంటే వాక్చాతుర్యం ఏర్పడుతుంది. శత్రునాశనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో నష్టాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి ఇబ్బందులు, వస్త్ర వ్యాపారంలోనూ అలాగే పెట్రోల్ సంస్థల్లో కాస్త అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా మీరు నెగిటివే చెప్తుంటారని చెప్పేసి. ఒకసారి అటువంటి మెసేజ్ చేసిన వాళ్ళు గత మాసం, గత వారం, గత రోజులు ఒకసారి తీసుకొని మీ జాతకంలో ప్రతిసారి నెగిటివ్ చెప్పానన్న విషయాన్ని ఆలోచించుకోండి. అనవసరపు చిన్న చిన్న కామెంట్ చేసి మీ విలువను కోల్పోకండి. నా విలువ కోల్పోదు. నేను ఆకాశం లాంటి ఎత్తులో ఉన్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. చదువుకున్నటువంటి వారికి కొద్దిగా గర్వం ఉండడం సహజం, కాబట్టి దాంట్లో తప్పే లేదు. నేను ఇలాగే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పేవాడిని కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. ఈరోజు మీకు వ్యయంలో చంద్రగ్రహం, చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే షష్టమ స్థానంలో గ్రహస్థితి లేదు. లగ్నం ఈరోజు అనుకూలంగా లేదు. మీకు తొందరపాటుతనం, వ్యవహార నష్టం, సినిమా రంగంలో ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో కంటూ, సోదరులతో విభేదాలు, ఆస్తి పంపకాల వ్యతిరేకత, ఇలాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం తప్పేం లేదుగా. మద్యపానం చేయకండి, ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకోకండి, లేని వ్యవహారాలు తలదూర్చకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, జ్యోతిష్య పండితులకి ప్రమాదం. నకిలీ జ్యోతిష్కుల బెడద, నకిలీ వైద్యుల బెడద కూడా ఉంటుంది. మత్స్యకారులకి ప్రమాదం. సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లవారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో బయట కూడా వాతావరణం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి? భగవద్గీత చదవండి, 1 గంట సేపు. మీకు ఇష్టం వచ్చిన అధ్యాయం 1 గంట సేపు చదవండి. దేవుడి దీపం పెట్టండి. వెళ్తూ వెళ్తూ దేవాలయానికి, వినాయకుడికి గుడికి వెళ్ళండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చేయబోయే పనిలో ప్రశాంతత, శత్రునాశనాన్ని పొందుకోవచ్చు. ఈ భగవద్గీత పారాయణం, దైవ దర్శనం వల్ల, మనసు నిమగ్నం చేయడం వల్ల, మౌనంగా ఉండడం వల్ల దాదాపుగా 70% మీకు అనుకూలంగా ఉంటుంది. 30% పర్వాలేదు, భరించండి. అంతే తప్ప లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి మీకు అంతా బాగుందని డబ్బా కొట్టేటువంటి జ్యోతిష్కుడు నేను కాదు. ఆస్ట్రో సిండికేట్ అలాంటి పనులు చేయదు. ధర్మ సింధువులో, నిర్ణయ సింధువులో, ఇతరత్ర గ్రంథాలలో వాడినటువంటి కొన్ని మంచి విషయాల్ని చెప్పగలిగే ప్రయత్నం చేస్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదైనా ఈరోజు మీకు వ్యతిరేకత, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, బంధుమిత్రులతో నష్టం, లేనిపోని అవాంతరాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని శుభకరమైనటువంటి ఫలితాలు పొందాలని కోరుకుంటూ, ఈరోజు మీకు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 36 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అద్భుతమైనటువంటి అదృష్ట యోగం, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, రోగనాశనం, శస్త్రచికిత్సకి దానిటువంటి అనారోగ్యం కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యవంతులు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. విదేశాల్లో, స్వదేశాల్లో మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లవరికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. సినిమా రంగంలో నటులకి అవకాశాలు బలంగా ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో ప్రదర్శన అద్భుతంగా ఉండబోతోంది. మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలగడం, పౌరుషం, ధర్మయోగం, ధర్మకార్యం ఆచరణ, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, PR లభించడం, లేదా మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు,
వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా శుభయోగాల పరంపర. రుణపీడా పరిహారం, బంధుమిత్రుల సమాగమం, తప్పకుండా ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకుంటారు. ఊహించని విజయం, ఒక మంచి వ్యక్తి పరిచయం తప్పకుండా మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి తొందరపాటుతనము, అవివేకము, అనారోగ్యము, పూచికత్తుగా సంతకాలు చేయడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త పడండి. సూచనలు అంటే ఇవే: మద్యపాన సేవలు చేయకండి. ఇవాళటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు ఉన్నాయి. లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. మీరు చేయనటువంటి మద్యపాన సేవన చేసి మాట్లాడిన మాటలు రికార్డ్ అవుతాయి. అవి మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అనవసరపు అక్రమ సంబంధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని వ్యవహారాలు ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని, ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడా బృంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, పదవి నుంచి మీరు తొలగించే అవకాశం, మీకు టికెట్ నిరాకరించే అవకాశం ఉంటుంది. పార్టీ మారడం వల్ల కూడా ప్రయోజనం అంతగా లేదన్న విషయాన్ని గుర్తించండి. ఇదే పార్టీలో ఉండడం వల్ల, విధేయత వల్ల మీకు ఏదైనా భవిష్యత్తులో మంచి పదవి లభించవచ్చు. ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టము తప్పదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో కూడా ప్రమాదం కలిగే అవకాశం. తీర్థయాత్రకు వెళ్తున్నప్పుడు కూడా ప్రమాదం జరిగే అవకాశం. కాబట్టి నిద్రలేమితనం, మద్యపాన సేవను మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో మత్స్యకారులకి నష్టము. రొయ్యలు, చేపల వారికి ఇబ్బంది. రైతన్నలకి పంట నష్టం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం ఇబ్బంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం ఉంది. జాగ్రత్త. కొద్దిమంది ఈ మెసేజ్ కూడా చేస్తారు: మీరు బాగలేదన్నప్పుడు మా బాగుందండి, మీరు బాగుందన్నప్పుడు మా బాగలేదండి. అది మీ యొక్క అదృష్టం. అమ్మవారి అనుగ్రహం, మీ తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతం, అలాగే మీ జన్మజాతకంలో ఫలితాలు అలా ఉండవచ్చు. కాబట్టి నేను బాగలేదన్నప్పుడే మీరు ఆనందపడండి. అటువంటి భావన ఉన్నవాడు ఇబ్బంది లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈరోజు మీకు వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా జ్యోతిష్య పండితులు మౌనంగా ఉండడం వల్ల మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈరోజు వ్యాపార, విద్య, కోర్టు విషయాల్లో కొద్దిగా ఇబ్బంది తప్పకపోవచ్చు. అప్రమత్తంగా ఉండడం, భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం. అంటే ఈ అధ్యాయంలో మనకి ఏంటంటే భగవంతునితో మనకి జరగబోయేటువంటి సంభాషణ, ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది తెలుస్తూ ఉంటుంది. మనకి ఎలా అధిగమించాలో స్వామివారు చెప్పినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని మనం ఫాలో అవుదాం. తప్పకుండా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. భగవద్గీతలో మనకి అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. ధనము, ఆనందము, ఆరోగ్యము, సంతానయోగం, ప్రతి విషయం గురించి భగవద్గీత మనం ఫాలో అవ్వచ్చు. అలాంటి భగవద్గీత మీరు చదవండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఉదయం మీకు 9:07 నుంచి 9:56 వరకు, తిరిగి సాయంకాలం 4:18 నుంచి 5:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగము, ధనయోగము, వస్తులాభము, వాహన యోగం, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, సూపర్ స్టోర్లో లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ఉత్తమ స్థాయి శుభయోగాలు బలం కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మంచి విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ వేడి వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, సూపర్ స్టోర్లో లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ధనము, ఆరోగ్యము, ఆనందం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగంలో కూడా పరిపూర్ణత, స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ ప్రాప్తి, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి కూడా పొందుకునే అవకాశాలు విదేశాల్లో ఉన్న వారికి బలం కనబడుతోంది. ఆధ్యాత్మిక చింతన, మంచి వ్యవహార శైలి, గొప్ప వ్యక్తులతో పరిచయం,
ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు కూడా ఉంది. రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి శుభయోగాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ వ్యాపారంలో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, అంటే భాగస్వామి వ్యాపారితో కలిసి మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలత. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ప్రతి పనిలో కూడా శుభకరమైనటువంటి లాభాలు పొందుకుంటారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు చాలా ఇబ్బందికరంగా కనబడుతోంది. అనవసరమైన టెన్షన్స్, ఇతరుల మీద ఆధారపడము, తొందరపాటుతనము, మద్యపాన సేవనము, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సొంతంగా పరీక్షలు రాయండి, మంచి ఉత్తీర్ణ సాధిస్తారు. ఇతరుల మీద ఆధారపడిన పరీక్ష, మాస్ కాపింగ్ పాల్పడితే మీరు పూర్తి స్థాయి విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బందికరంగా ఉండబోతోంది. కళాకారుల, క్రీడాకారుల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగం కూడా ప్రలోభాలకు లోనవ్వడం, పార్టీలు మారడం వల్ల కూడా నష్టము. అయితే ఇదే పార్టీలో కొనసాగినట్టయితే మీకు ఉన్నత స్థాయి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదా పార్టీలు మారితే కొత్త పార్టీలో మీకు మంచి అవకాశాలు ఉండవు. గత పార్టీలో కూడా మీకు అటువంటి అవకాశాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. కనుక ఉన్న పార్టీలో ఉండే ప్రయత్నం చేయండి. పార్టీలు మారకూడదు, జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా కనబడుతుంది. అనేక రకాల ఇబ్బందులు, చికాకు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్త. విద్యార్థులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. అనవసరపు స్వల్ప వివాదాలు, ఘర్షణ వాతావరణం మంచిది కాదు. సంతాన విషయంలో మీరు కొద్ది జాగ్రత్తగా ఉండండి. కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకపోవడం మంచిది. విదేశీ ప్రయాణం కూడా ఈరోజు మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, వెని వ్యాపారంలో నష్టాలు. వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టంగానే చెప్పబడుతోంది. వైద్యాలయ ధ్వంసం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. తొందరపాటుతనం, అవివేకము, మంచి నిర్ణయాలు తీసుకోలేకపోవడం, పెద్దల మాట వినకపోవడం, మానవమానాలు పొందుకుంటారు. జాగ్రత్త. ఆడపిల్లలు జుగుప్సాకరణ వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. లంచాలు పుచ్చుకోవడం మీకు ఉద్యోగ నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, భగవద్గీత 8 నుంచి 16 అధ్యాయాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 20 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగం. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, ఆనందకరమైన సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవచ్చు. అనుకున్న వారితో అనుబంధాలు పెంచుకోవచ్చు. ప్రేయసిప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలత, నూతన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం, గృహయోగం, స్థలయోగం, వ్యవసాయ క్షేత్ర లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి అద్భుతమైన అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. తప్పకుండా మీరు ఆదినటువంటి ఉన్నత స్థాయి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతులు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అద్భుతమైనటువంటి అవకాశాలు, కీర్తి ప్రతిష్టలు,
బహుమానాలు అందుకునేటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి చిటికలో పని అయిపోయేటువంటి మాట తీరు మీది, వ్యవహార శైలి, పట్టుదల కావచ్చు, కార్యదక్షత కావచ్చు, ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్, ఇవి మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళ గత 6 సంవత్సరాలుగా, గత 6 మాసాలుగా, గత 6 రోజులుగా కానటువంటి పనిని ఈరోజు మీరు పూర్తి చేసిన అవకాశం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని ఖచ్చితంగా పొందగలిగే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, కోల్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం, ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలమైనటువంటి ధనవృద్ధి, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లు కానీ, ఉమ్మడి ఆస్తుల్ని పంచుకోవడం కానీ, కోట్లో ఉన్నటువంటి ధన ప్రాప్తి పొందుకోవడం కానీ, కోట్ల సమస్యలు పరిష్కారం అవ్వడం కానీ, రాజకీయ రంగంలో అభివృద్ధి కానీ తప్పకుండా ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగము, స్థలయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. రైతులందరికీ మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ మంచి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, ఫార్మాస్, అలాగే ఫార్మా ఇండస్ట్రీలో మంచి లాభాలు పొందుకోవచ్చు. కార్మిక సోదరులకి లాభాలు పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన, విదేశీ ప్రయాణం, తీర్థయాత్ర సేవన తప్పకుండా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, వస్తులాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఊహించినటువంటి ఒక మంచి శుభయోగం, గొప్ప వ్యక్తితో పరిచయం, ఒక రకంగా మంచి బిజినెస్ మ్యాన్స్ని కలవగలిగే అవకాశం, మీరు చేయబోతున్న వ్యాపారానికి పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు, ప్రభుత్వం నుంచి కానీ, గొప్ప వ్యక్తుల నుంచి కానీ ఆర్థిక సహకారం అందడం కూడా జరగబోతోంది. అటువంటి శుభయోగం. ఇక విద్యార్థులకి అనంతమైనటువంటి జ్ఞాన సంపదతో ఉత్తమ స్థాయి పరీక్షా అభివృద్ధి, ప్రతి పరీక్షలో విజయం సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, అలాగే పూజా ద్రవ్యాల వ్యాపారం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, ఆర్థిక లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి, వ్యక్తిగతమైనటువంటి సమస్త కార్యసిద్ధి, మీ మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకోవడం, ధనయోగాన్ని పొందుకోవడం, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కనబడుతోంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల వారికి అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజంతా మీకు చాలా సౌకర్యవంతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరమైన విషయాల్లో భేషజాలు పెట్టుకొని తొందరపాటు మాటల వల్ల నష్టాన్ని పొందుకుంటారు. మాట తీరు జాగ్రత్తగా ఉంటే చాలు, అన్ని రకాల శుభయోగాలు ఉంటాయి. అవాస్తవాల్ని ఎక్కువగా మాట్లాడడం వల్ల నష్టాలు పొందుకుంటారు. ఇతరుల మీద చేసేటువంటి నేరారోపణ లేదా నిందారోపణ మీకు నష్టాన్ని, మీ పరువుకి భంగం కలిగే అవకాశం. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. వ్యవసాయదారులకు కష్టకాలంగా చెప్పబడుతోంది. అలాగే కార్మిక సోదరులు ప్రమాదాల్లో పడే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అందులో పనిచేసే కార్మిక సోదరులకి ఇబ్బంది జరగవచ్చు. ఈ హోటల్ సంబంధమైన వ్యాపార స్థలాల్లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే విద్యార్థులకు కూడా విదేశాలకు వెళ్ళే నిమిత్తమై రాస్తున్న ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో అధిక శ్రద్ధ, ఏకాగ్రతనే మీకు లాభాన్ని కలిగిస్తుంది లేదా నష్టం. ముఖ్యంగా సమయపాలన,
ఇంత కష్టపడి మీ నాన్నలు వేలు వేలు పరీక్ష ఫీజులు కట్టి సమయానికి వెళ్ళకపోవడం వల్ల పరీక్షకు అనర్హులు అవుతారు. మళ్ళీ ఫీజు కట్టి మళ్ళీ పరీక్ష రాయాలి. కష్టపడితే కానీ డబ్బులు వస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు తల్లిదండ్రులు పడేటువంటి శ్రమను గుర్తించుకోండి. మీరు తల్లిదండ్రులు అయ్యేసరికల్లా మేము చేసేటువంటి త్యాగం అంతా కూడా మీకు అర్థం కాకుండా పోతుంది. అప్పుడు మీరు బాధపడుతూ మీ పిల్లలు చేసే పని వల్ల మీరు ఇబ్బందులు పడతారు. మీరు బాగుపడితే మీ పిల్లలు బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట వినే ప్రయత్నం చేయండి. అనవసరపు అల్పమైన దేనికి పనికిరాని శారీరకమైనటువంటి వికృత చేష్టల కొరకు చేసేటువంటి ప్రేమ కలాపాలన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రోజున సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల నష్టాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చు. మళ్ళీ వెంటనే కామెంట్ చేయకండి. మీరు అన్ని నెగిటివ్ చెప్తారు, అన్ని కష్టాలు చెప్తారు. ఈరోజు మీకు చతుర్థ స్థానంలో చంద్రుడి యోగము, వ్యయ స్థానంలో ఇతర గ్రహాల యొక్క సూచన, లగ్నం యొక్క ప్రభావం ఇబ్బందికరంగా ఉంది. దానికి మసిబూసి మారడిగా చేసి మీకు లాభం, ధనయోగం, కట్టలు డబ్బులు వస్తాయి, మూటలు కట్టవచ్చు మీరు, అయితే నిధులు వస్తాయని చెప్పమంటారా? చెప్పండి. ఈరోజు బాగాలేదు, సుస్పష్టంగా బాగాలేదంతే. దీనికి ఏం చేయాలి? మౌనము, పెద్దల మాట వినడము, భగవద్ధ్యానం, భగవద్గీత పారాయణం 1 నుంచి 8 అధ్యాయాలు చదవండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం 1 గంట పడుతుందండి, గంటన్నర పడుతుంది. దమ్ము కొట్టడానికి వెళ్ళకండి, మందు కొట్టడానికి వెళ్ళకండి, మందు కొట్టి బండి నడపకండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి, మంచి వ్యక్తులతో పరిచయం పెంచుకోండి, తల్లిదండ్రుల మాట వినండి, వాళ్ళ కాళ్ళు గడిగి వాళ్ళకి నమస్కారం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొజలు చేపలు ఇబ్బంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మౌనంగా ఉండండి, నోరు మూసుకొని జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రలోభాలు చెప్పి ప్రేలాపనలు చేసి మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. దొంగ బాబాలు, దొంగ జ్యోతిష్కులు బయటపడే అవకాశం. పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టి లగ్జరీ ఏసీలు పెట్టేసి ఆఫీసు నిర్వహించి చదివి కాదండి. ఈ వేలు నాకు, ఆ వేలు నాకు, స్పష్టమైనటువంటి జాతక వివరణ, గోచారం ఎటువంటి ఫలితాలు ఉన్నాయి. జన్మ జాతకంలో 90% చెప్పవచ్చును. ఈసారి ఈ పార్టీ గెలుస్తుంది, ఆసారి ఆ పార్టీ ఓడిపోతుంది, నేను చెప్పినందుకే తెలంగాణ ఆ పార్టీ గెలిచింది, కుదరదండి. గత సంవత్సరంలో మేము కొన్ని చెప్పినటువంటి ఫలితాలను కూడా వ్యతిరేకంగా ఉన్నాయి, లేవని చెప్పట్లేదు నేను. కానీ జన్మజాతకం ఇవ్వండి. ఒక్కళ్ళైనా సరే వాళ్ళు జన్మజాతకం ఇస్తారా? మీకు ఆ ధైర్యం ఉన్న రాజకీయ నాయకులకి, ముఖ్యమంత్రులకి, చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ మీరు జాతకాలు ఇస్తారా? ఇవ్వరు. మీ జన్మజాతకాలు చూడడానికి మీరు భయం, ఇవ్వరు. మీరు ఇవ్వండి, దానికి జోడు సంపాదించి మాకు పంపండి కరెక్ట్ జాతకాలని. 90% నేను ఇవ్వగలుగుతాను వివరాలు. బట్ ఈ విషయాలు మనకి నేను డబ్బా కొట్టుకోవడం కాదండి, అదొక అవగాహన, మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ద ప్లానెట్ పొజిషన్, వాట్ ఈస్ ద కంజంక్షన్, వాట్ ఈస్ ద సిచ్యువేషన్, ఏ దశ జరుగుతుంది, ఇవన్నీ చూసి చెప్పగలిగే అవకాశం ఉంటుంది. అందువల్లనే మనం రాజకీయ నాయకుల గురించి మాలాంటి వాళ్ళు ఓడిపోవడం జరుగుతుంది. పేరును బట్టి, ఆ రోజు ప్రశ్న లగ్నాన్ని బట్టి, ఆ రోజు పృచ్ఛకుడు అడిగేటువంటి ప్రశ్న, పృచ్ఛకుడు అంటే యాంకర్ అడిగేటువంటి ప్రశ్నకి సమాధానంగా ఆ లగ్నం వేసుకొని చెప్పాల్సి వస్తుంది. మేము అందుకే చెప్తాను నేను, గోచార ఫలితాన్ని చేసుకోండి. 100% నెగిటివ్ అవ్వచ్చు, లేదా 40% పాజిటివ్ అవ్వచ్చు, లేదా 100% పాజిటివ్ అవ్వచ్చు అని చెప్తూ ఉంటాను. ఈ విషయాన్ని గురించండి. లేదంటే అనవసరంగా కామెంట్ చేసి మీరు మీకున్నటువంటి విలువైన వాల్యూని పోగొట్టుకోకండి. ఓకే, భగవద్ధ్యానం చేసుకుంటే అంతా మనకి శుభం జరుగుతుంది. అలాంటప్పుడు జాతకాలు ఎందుకు? దేవుడు నీకు రాత రాశాడు, నీకు ఒక ఫోన్ కొనుక్కోమని భగవంతుడు చెప్పాడు, ఫోన్ కొనుక్కొని చెప్పాడు. బట్ నీకున్నది ఏంటి? నేను ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలి. భగవంతుడు ఫోన్ ఇచ్చాడు కదా, మంచి ఫోన్ కొనడానికి నువ్వు భగవంతుడిని చేసుకుంటూ, భగవంతుని లగ్నం, మనసు లగ్నం చేసి భగవంతుని ప్రార్థన చేస్తే ఆయన నీకు పుణ్యబలాన్ని అభివృద్ధి చేసి నీకు వచ్చేటువంటి లాభంలో ఒక 10% ఎక్స్ట్రా ఇప్పగలుగుతాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది 100 రూపాయలు అయితే నీకు ఆయన 110 రూపాయలు ఇవ్వగలుగుతాడు. అలా నువ్వు 100 రోజులు కష్టపడితే మరొక 1000 రూపాయలు యాడ్ చేసి నువ్వు మంచి ఫోన్ కొనుక్కోవచ్చు. ఇది దేవుడు ఇచ్చేది. దేవుడు ఎలాగో ఫోన్ కొనుక్కోమని ఒక యోగం ఇచ్చాడు, కానీ మంచి ఫోను అధిక ధరది కొనుక్కోవాలంటే తప్పన నీకు నువ్వు చేసే కృషి వల్ల మంచి లాభాన్ని పొందుకుంటావు, నీ అనుకున్నటువంటి ఫలితాన్ని పొందుకుంటావు. జ్యోతిష్యం అదే చెప్తుంది. కర్మని ఎప్పుడు కూడా మార్చదు, కానీ కర్మలో నష్టాన్ని తగ్గించడం, లాభాన్ని పెంచడం చేస్తుంది జ్యోతిష్యం అనేది. అందుకే జ్యోతిష్యం సూచకం శాస్త్రం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కామెంట్స్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఏదైనా విషయాలు ఉంటే తప్పకుండా మీరు నన్ను ధర్మ సందేహాల గురించి ఆఫీస్ కాల్ చేయండి. జన్మజాతకాలు కూడా ఆఫీస్ నెంబర్ కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇవి ఈ మీన రాశి ఫలితాలు. అంటే వీరికి ఈరోజు వీరికి ఉదయం 11:06 నుంచి 12:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.